ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంట. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతులు చిత్తూరు, బెంగళూరు వాసులుగా గుర్తించారు. సిగ్నల్ లేని ప్రాంతంలో ప్రమాదం జరగడంతో అంబులెన్స్లకు సమాచారం అందడంతో ఆలస్యమైంది. విశాఖలో 7 రోజుల యాత్రగా 6వ తేదీ రాత్రి బయలుదేరినాము సార్. ఇది చిత్తూరులో నాగయ్య కళాక్షేత్రం ముందు అన్ని బస్సు ఎక్కినాము. అక్కడ నుంచి తెల్లవారు లోపల వచ్చినాము కోటప్పకొండ. అక్కడ కోటప్పకొండ చూసుకొని అమరావతి, మంగళగిరి, విజయవాడ, కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల చూసుకొని అట్లే భీమవరము, పాలకొల్లు, ఇది అంతర్వేది చూసుకొని దాక్షారామము, వైశపెనుకొండ, సామర్లకోట అవన్నీ చూసుకొని ఆర్సవల్లి పోయినాము. పీఠాపురము, కోటిపల్లి, అన్నవరంలో ప్రార్థనలన్నీ చేసుకొని పీఠాపురం ఇది అరసవల్లి సూర్య దేవాలయం పోయినాము. అరసవల్లి అయినాక ఇది శ్రీకూర్మ చూసుకొని నేరుగా సింహాచలం వేసాము. నైట్ హాల్ట్ వేసి సింహాచలం నుంచి అరకు లోయలో పోయి అట్లే వచ్చినాము. వస్తు ఇట్లా జరిగిపోయింది సార్. అకస్మాత్తు దైవాధీనంగా తెల్లవారు 4కి 37 మంది ఉన్నాం సార్ మొత్తం టోటల్. దానిలో 32 మంది వేరు పార్టీలు, నా తరఫున 3 మంది స్టాఫ్ గా 35, 2 మంది డ్రైవర్లు. మొత్తం ఎంతమంది చనిపోయారు? 9 మంది సార్. విశాఖలో 7 రోజుల యాత్రగా 6వ తేదీ రాత్రి బయలుదేరినాము సార్. ఇది చిత్తూరులో నాగయ్య కళాక్షేత్రం ముందు అన్ని బస్సు. మీరు భద్రాచలం వెళ్తున్నారు అంతే కదా? ఇక్కడ వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోదాం అనుకున్నారా? శ్రీశైలం పోయి అచ్చా, శ్రీశైలం, మహానంది, తాళపాక, బ్రహ్మగారి మఠము చూసుకుని వెళ్దాం అనుకున్నారు. చూసుకొని పోతా ఉంటాం. చూసుకొని 7 చనిపోయారు. 8 ఇక్కడ 7 బాడీస్. ఇక్కడ బాడీస్ 7 ఉన్నాయి కదా, ఎత్తుకుని పోయినారు అనుకుంటా సార్. మొత్తం ఎంతమంది వచ్చారు? 37 డ్రైవర్లు, 2 వీళ్ళు 35. 9 జనే అంటా ఉన్నారు. ఆడపోతే ఆసుపత్రులు లెక్క వస్తుంది సార్.